మన వృత్తికి జీవనమరణ సమస్య ఇది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ప్రతిసారి కళ్ళునే నిషేధిద్దామో కళ్ళునే నిషేధమని ఎందుకు అంటున్నారు అని కూడా ఒకసారి గమనించాలి. కేవలం ఈ వృత్తి మీద ఎందుకు పడ్డరు? ప్రతి మనిషి వాడు కళ్ళు తాగడు. మన ఇల్లు ఉందంటే ఇంట్లో ఒక్కడు కూడా తాగడు. 10 మంది ఇళ్ళలో ఒక్కరు తాగుతారు. అంటే 1,00,000 పాపులేషన్లో తాగేది మా అంటే 1000 మంది కూడా తాగరు, 200 మంది కూడా తాగరు. 200 మంది తాగేదాని మీద 1000లో 100-200 మంది తాగేదాని మీద ఎందుకు కనబడ్డారంటే ఆలోచన చేయాలి. మీరు రాజకీయంగా ఎదుగుతున్నందుక, ఆర్థికంగా ఎదుగుతున్నందుక అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఇది హైదరాబాద్ ఒకటే బంద్ కాదు, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం బంద్ చేయాలని చెప్పి మనం చూస్తున్నాం. రేపు హైదరాబాద్ అవతల ఉన్నోళ్ళు మాది ఇంకా బంద్ కాలేదు అనుకోకండి, రేపు నెక్స్ట్ మీకే వస్తుంది. ఒక దగ్గర బంద్ అది ఇంకో దగ్గర ఎందుకు బంద్ కాదు? అంచెలంచెలుగా బంద్ చేయాలనేటువంటి కుట్ర గతంలో పనిచేసిండ్రు, నిషేధించారు కనుకనే ఇవాళ మనం నమ్ముతున్నాం. మళ్ళీ పేపర్లు ఇస్తుందంటే బంద్ అయిపోయాను. అసలు డైజోఫామ్ వల్ల తాగంగానే ఎక్కుతుంది, 2 రోజుల తర్వాత ఎక్కుతుంది. ఏమన్నా 2 రోజుల తర్వాత మందు ఎక్కి చచ్చిపోయింది. చనిపోయిన వాళ్ళందరూ కూడా నేను ఎంక్వైరీ చేసి నేను స్వయంగా పోయినా. శనివారం తాగితే సోమవారం మంగళవారం అయింది వాళ్ళకు. అట్లా కళ్ళు తాగితే ఇమ్మీడియట్గా అవుతుంది, కానీ 2 రోజులకు 3 రోజులకు ఎక్కేటట్లు ఉండదు అదంతా. అది ఎవడు కలిపిండు, ఏం కలిపిండు, అదొకటి ఆ కోణం ఆలోచన చేయాలి మీరందరూ. దాన్ని మన కళ్ళు తాగి చనిపోయినాక నమ్ముతారు ఎవడు? కళ్ళు తాగితే అప్పుడే చచ్చిపోతాడు, తాగినాక చచ్చిపోతాడు, తాగినాక 3 రోజులు చచ్చిపోతాడా ఎవడన్నా? ఏం జరిగింది, ఏం కుట్ర? దాని వెంటనే మనకు నిషేధం అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే నిషేధించడానికి ముందు దీన్ని ఎవరో చేసిండు, గవర్నమెంట్లోనే ఎవరో కొంతమంది దీన్ని కలిపి ప్రజలలో వ్యతిరేకత వచ్చేటట్లు, మనల్ని తిట్టేటట్లు, సోషల్ మీడియా ద్వారా మనల్ని తిట్టేటట్లు, సోషల్ మీడియాలో కూడా వాళ్ళే జోరి మనం తిట్టేటట్లు, అరే ఇంత ప్రజల వ్యతిరేకత ఉందా అని చెప్పి అనేటట్లు ఒక పెద్ద కుట్ర దాగిందన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా. నాకు ఎందుకంటే ఉదయం నుంచి చాలా సంఘాలు మాట్లాడి చెప్తున్నారు, అన్న ఇది వాస్తవం ఇది అని. అంటే వృత్తినే చేయకుండా చేయాలనేది అది. దానికి కారణాలు ఏమని అనిపిస్తారు? 2. ఒకటి, కళ్ళు పూర్తి స్థాయిలో బంద్ అయితే మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైన్ షాప్ వస్తుందని చెప్పి పేపర్లు చూస్తున్నాం. అంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా బంద్ చేసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వైన్ షాప్ పెడితే గ్రామాలలో కూడా కంప్లీట్ వైన్ తాగుతుంది. హైదరాబాద్లో బంద్ చేస్తే మొత్తం బీరు విస్కీ తాగుతారు. అప్పుడు మనకి ఏమవుతుంది? గవర్నమెంట్కి 2 రకాల ఆదాయం. ఒకటి, ప్రభుత్వ ఖజానా నిండుతుంది. చాలామంది ఏమనుకుంటారు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అనుకుంటున్నారు. ప్రభుత్వానికే కాదు, ఈ లిక్కర్ కంపెనీలు అన్అఫీషియల్గా కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. మా దగ్గర ఆధారాలు తీస్తున్నాం. నిజామాబాద్లో ఒక పెద్ద మనిషి, రాయలసీమ ఆయన ఇంకో పెద్ద మనిషి నెలకు కొన్ని 100 కోట్లు వసూలు చేస్తారంట. ఇప్పుడు ఈ బంద్ అయితే రెట్టింపు అవుతాయి కదా గిరాకీ అయినప్పుడు, వాళ్ళ అన్అఫీషియల్ అమౌంట్ పెరిగిపోతుంది. ఇప్పుడు 200 కోట్లు ఇస్తాం, 400 కోట్లు ఇస్తాడు. అన్అఫీషియల్ అమౌంట్ పెరిగిపోతుంది, అఫీషియల్ అమౌంట్ గవర్నమెంట్కి వచ్చేది వస్తుంది. ఇక దీని మీద ఆధారపడేటోళ్ళు కొన్ని లక్షల మంది, ఒక 30 లక్షల మంది 40 లక్షల మంది ఆధారపడతారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇంతమంది గౌడు లేడని. ఒక గౌడ్లే కాదు బతికేది, గౌడు చెట్టు గీసి చెట్టెక్కి కళ్ళు తీస్తాడు, ఒకడు చచ్చిపోతాడు, 100లో ఒకటి చచ్చిపోతాడు, బతుతాడు. ఒకడు చచ్చిపోయినా చెట్టెక్కి ప్రాణాలకు తెగించి కళ్ళు గీస్తే బతికేటోళ్ళు ఎవరా అంటే 10 మంది 20 మంది దుకాణాలు ఉంటాయి. దుకాణాలు మన ఆరకట్క సోదరుడు ఉంటాడు, మరి మటన్ యాదవ్ సోదరుడు ఉంటుంది, మరి మన చేపలది ముద్రా సోదరుడు ఉంటుంది, బజ్జీల దుకాణాలు ఉంటాయి, రకరకాలు అన్నీ ఉంటాయి. ఒక 10-20 మంది ఉంటారు మొత్తం. ఆ 20 మంది మీద 5 మంది వేసుకున్నా కూడా 200 కుటుంబం, 200 మనుషులు, మళ్ళీ మన కింద కార్మికులు. అట్లా కొన్ని వేల మంది, లక్షల మంది బతికేటువంటి జీవనోపాధిని మొత్తం మంటలు కలిపి
కేవలం కొంతమందే వసూలు చేసేటోళ్ళు ఇద్దరు, పంచుకుంటోళ్ళు నలుగురు, ఉపా అంటే ఓ 5 మంది గురించి లక్షల మందిని జీవనోపాధి బయట వేయడమే కాకుండా ముద్ర ఎట్లా వేస్తున్నారు అంటే ఘోరంగా ముద్ర వేస్తున్నారు. అరే దాయి చనిపోయారు అంటారు, చూసినావా వీళ్ళు ఎట్లా అమ్ముతారని. ఇది ఒక అమృతము, దేవతలు తాగేది కూడా ఇదే. దీనివల్ల రోగాలు అనేటివి ఉండవు. వెనకటి రోజుల్లో డాక్టర్ లేనప్పుడు కూడా ఇదే వైద్యంలాగా పనిచేసింది. నరాల బలహీనతకు పనిచేసింది, హార్ట్కు పనిచేసింది, క్యాన్సర్ రాకుండా పనిచేసింది, అనేక జబ్బులకు ఇది ఔషధము. కిడ్నీలో రాళ్ళున్నా పనిచేస్తుంది, రాళ్ళు రాకుండా ఆపుతుంది, రోగనిరోధక శక్తి ఉంటుంది అనేది మొత్తం మంటలు కలిపి దీన్ని ఒక కెమికల్ లాగా చేసేది. నేను ఒక దగ్గర కలిపితే నిజంగా ఒక దగ్గర జరిగింది అనుకుందాం. అరే వాళ్ళని యాక్షన్ తీసుకోండి. ఇంతకుముందు చాలామంది మంచిగా మాట్లాడారు, విమానం గుద్దితే విమానాలు రద్దు చేసిండ్రా అన్నారు. సిగాజీ కంపెనీలో ఒక కంపెనీలో అందరు చచ్చిపోతే మరి ఏం యాక్షన్ తీసుకోలేదని 40 మంది చచ్చిపోయారు. ఈ కల్లు కాంపౌండ్కు కుకట్పల్లికి దగ్గర 1 కిలోమీటర్ దూరంలో ఒక కంపెనీ బ్లాస్ట్ అయి 40 మంది చచ్చిపోయారు. కానీ 40 మంది చచ్చిపోయిన వాళ్ళ దృష్టి పెట్టలే. అలాంటి కంపెనీలు ఎన్నున్నాయని దృష్టి పెట్టలే. ఆ కంపెనీ మీద కూడా దృష్టి పెట్టలే. గప్ చుప్పుకోవాడు కంపెనీ అనుకుంటున్నాడు, బాగా జప్తా వాడు, ఎవరికి భయపడకుండా. కానీ ఇది ఒక దుకాణంలో కలుషితమైతే నిజమా కాదని నిర్ధారించలేదు. ఒక నిజమైతే యాక్షన్ తీసుకోవాలని మనమే చెప్తున్నాం. కానీ రంగారెడ్డి జిల్లాలో అయితే హైదరాబాద్ మొత్తం బంద్ చేసిపోయింది. అంటే వాళ్ళ దృష్టి అంత ఏంది. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అప్పుడు ఏంది, వాళ్ళ దృష్టి అంతా హైదరాబాద్. ఇప్పుడు అక్కడైతే ఇక్కడ కాలుకి చిక్కినెలకు నొప్పి అయితే గుండె ఆపరేషన్ చేసి పడిగినట్టు వాడు. చిక్కినెలకు గోర్రు పోతే గోర్రు తల్లి గోరు పోయింది అనగానే గోర్రు రిపేర్ చేయలే, దాన్ని మనం పండబెట్టి గుండె ఆపరేషన్ సావదగినవాడు. అంటే గీపు గట్ల ఉంది కథ మన కథ. ఇది ఒక్కటే కాదు మిత్రులారా, నిజామాబాద్ జిల్లాలో 60 మంది మన మహిళలను గుళ్ళకేంచి చెల్లగొట్టారు. మీరు గుళ్ళకి రాకండి, గుళ్ళకేంచి పోండి అని చెప్పి ఒక్కడు మాట్లాడలే. 60 మంది మహిళలను శ్రీరామనవమి రోజు గుళ్ళెక్కించి మంచి పట్టుబస్సులు వేసుకొని తయారై వస్తే మన 60 మంది మన మహిళలను గుళ్ళెక్కించి పోతే ఒక్కడు పోయి మాట్లాడలేదు, ఒక్కరు పోయి ఖండించలేదు. అర్థం కానటువంటి అంశం అది. అదొక్కటే జరగలేదు. చాలా నిజామాబాద్ జిల్లాలో వాళ్ళంతా వాళ్ళ ఊర్లలో కళ్ళు నిషేధించారు. ఎందుకంటే వైన్ షాపులు మావే అని. ఎవడు మాట్లాడలేదు. మటన్ ధర ఇంత ఉండాలని చెప్పి నిర్ణయించారు. ఎవడు మాట్లాడలేదు. చేపలు 100 రూపాయలకే చేపలు అమ్మాలి మీరు అన్నారు. ఎవడు మాట్లాడలేదు. 100 రూపాయలకి ఎట్లా అమ్ముతారా బాబా అని. హైదరాబాద్లో 1000 రూపాయలు ఉంటే మేము 100 రూపాయలకి కాదు. ఎవడు మాట్లాడలేదు. పక్కల ఉప్పల్లో గట్కేసర్ దగ్గర 200 చెట్లు పెద్ద పెద్ద 100 సంవత్సరాల చెట్లు కొట్టేస్తే ఎవడు మాట్లాడలేదు. ఇలా మేము అడుగుతా ఉన్నాం మీ ప్రభుత్వాన్ని, అసలు ఏం చేయదలుచుకున్నారు మమ్మల్ని. రాష్ట్రం విడిచిపెట్టి పోమని చెప్పండి. మీ వాళ్ళు అందరూ ఉండేదా మీరు వెళ్ళిపోండి. మేము ఒక పక్కన మరి ఓ జిల్లా ఏర్పాటు చేసుకొని సపరేట్ ఉండమని చెప్పి వదిలిపెట్టండి, పోయి ఉంటాం. మరి లేదు ఎక్కడైనా పోమని చెప్పండి, పోతాం. చెప్పమని ఏంటి మీకు ఎట్లా చల్లారుతుంది? మీకు మా మీద కోపం పగ ఏం చేసుకుని చల్లారుతుంది? మహిళలను ఎలగొడితే మీరు ఒక యాక్షన్ తీసుకోరు, చెట్లు కొలగొడితే తీసుకోరు. ఇవాళ మేము మా బతుకు మేము బతుకున్నామంటే మీరు పెంచిన 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఒక్కరికి ఇవ్వకపోతుంది. ఇలా 20% వైన్ షాపులు పెంచుతామన్నారు. ఇంతవరకు ఆ జియో వస్తలేదు. సర్వే పాపన జిల్లా పేరు పెడతామన్నారు, ఇంతవరకు పెట్టలేదు. సర్వే పాపన విగ్రహాన్ని స్థలము జియో ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం, జియో 3 కోట్ల రూపాయలు విగ్రహాన్ని పెట్టరు. నిఘా కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా వైజ్గా వెళ్తామంటే ప్రైవేటులకు ఇచ్చారు. మీరు అందరూ కొట్లాడితే మళ్ళీ వాపసు వచ్చింది. మళ్ళా మన మంత్రి పూర్ణం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి సార్ మాకు గొడవ అవుతుంది సార్ అని చెప్తే మంత్రి గారు అడిగితే అప్పుడు వచ్చింది. అంటే ఉన్నది కొత్తది పెట్టకుండా ఉన్నదే వేరేలకు ఇచ్చి మళ్ళీ దానికి పెద్ద అభిషేకాలు, కథా కార్ఖానాలు. అసలు ఏం చేయదలుచుకున్నారు? ఎవరైనా మాట్లాడితే చిల్లర మాటలతో మాట్లాడిపిస్తారు. పైసకి పనికిరాలంటున్నా వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ఒక శ్రీకాంత్ చాలు. చాలామంది ఉన్నారు ఇక్కడ.
మరి రాజు చాలు. మన దగ్గర కూడా దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓపికతో మనం అడుగుతుంటే, ఓపికతో మాట్లాడుతుంటే ఇలా టోటల్గా ఎందుకు బంద్ ఉన్నాయి? రంగారెడ్డి జిల్లా ఒక దుకాణం అయితే హైదరాబాద్లో 60 దుకాణాలు ఎందుకు బంద్ ఉన్నాయి? ఇవాళ మన మంత్రి గారు చెప్తే కూడా కమిషనర్ ఇంటలే అంటే కమిషనర్ పెద్దోడా మంత్రి పెద్దోడా? ఇక్కడ పోతుంది మరి. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే రాజకీయంగా అంటారు, కానీ నేను అట్లా మాట్లాడదలుచుకోలేదు. ఎవరు నీళ్ళ టెండర్ మళ్ళీ ఇస్తారు, పిలవమని చెప్పు నీళ్ళ టెండర్లను. ఒక్కటి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి దయచేసి, కాంగ్రెస్లో ఉన్నటువంటి మన గౌళ్ళు కానీ మిగతా బీసీ కులస్తులు కానీ, ఇది ఒక గౌళ్ళు బతికే దంద కాదు. 10 బీసీ కులాలు బతికేటువంటి దంద ఇది. 10 మంది బతికేటువంటి 10 కులాలు బతికేటువంటి వృత్తి ఇది. చిన్న కుటీర పరిశ్రమ లాంటిది ఇది. మీరందరూ ఆలోచన చేయండి. ఇలా మా నిషేధం అంటే మీరు కూడా నిషేధమే. ఇలా వైన్ షాప్ల పేరు మీద కుట్ర చేసి ఇలా బంద్ చేస్తామంటే మీరు మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నలే కాదు, అన్ని పార్టీలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా సపోర్ట్ చేయకపోతే ఈ జాతికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.